కథ ఎత్తుకు పై ఎత్తు. 5.5 సంవత్సరాల క్రితం ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్గా చేసిన రామనాథం గారికి ఆ రోజే 2 లక్షలు చేతికొచ్చాయి. అతని కొడుకు గోపి తండ్రితో, నాన్న, ఇన్నాళ్ళు బాడిగింట్లో ఉన్నాం, ఇప్పుడు ఈ డబ్బుతో మంచి ఇల్లు కట్టుకుందాము అన్నాడు. అందుకు రామనాథం గారు చిరునవ్వు నవ్వి, ఏం ఆ బాడిగిల్లు బాగాలేదా అని ప్రశ్నించాడు. అబ్బా, అలాగని కాదు నాన్న, సొంతింటికి బాడిగింటికి తేడా లేదా? ఇంటి ఓనరు ఖాళీ చెయ్యంటే ఖాళీ చెయ్యాలి. మనం తిన్నా తినకపోయినా నెలలా తప్పనిసరిగా బాడుగ కట్టాలి. బాడుగ కట్టడం ఒక్కరోజు ఆలస్యమైతే ఇంటి ఓనరు రెంకెలేస్తాడు అన్నాడు కొడుకు. రామనాథం బుర్రగోక్కుంటూ, ఇల్లు కట్టాలంటే దాదాపు 2 లక్షలు అవుతుంది. 2 లక్షలకు నెలకు ₹1 వడ్డీ వేసుకున్నా 2,000 అవుతాయి. ఇప్పుడు మనం ఈ ఇంటికి 500 బాడుగ కడుతున్నాం అంటే ఇంట్లోనే ఉండి 2 లక్షల డబ్బును బ్యాంకులో వేస్తే నెలకు 1,500 ఆదా అవుతాయి. అర్థమైందా అన్నాడు. గోపి మరేం మాట్లాడలేదు. 1వ తేదీ రాగానే ఇంటి ఓనర్ రామనాథం వద్ద బాడుగు తీసుకుని, చూడండి రామనాథం గారు, మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేయాలండి అన్నాడు. పిడుగులాంటి వార్తతో అదిరిపడ్డాడు రామనాథం. కంగారు నుండి తేరుకొని, ఇప్పుడేమైందండి? ఇల్లు ఖాళీ చేయమంటున్నారు? నెల నెల సక్రమంగా బాడుగు ఇస్తూనే ఉన్నాను కదా, కావాలంటే మరో 100 బాడుగు పెంచుకోండి, అంతేగాని ఏకంగా ఇల్లు ఖాళీ చేయమంటే ఎలా అన్నాడు. ఖాళీ చేయక తప్పదండి, ఇంటిని అమ్మేయాలనుకుంటున్నాను అన్నాడు ఇంటి ఓనరు. ఏమిటి మీరంటున్నది? ఆశ్చర్యంగా అడిగాడు రామనాథం. ఈ ఇల్లు వల్ల నేను చాలా నష్టపోయాను. ఇప్పుడు ఇలాంటి ఇల్లు కట్టాలంటే కనీసం 2 లక్షలు కావాలి. 2 లక్షలకు ₹1 వడ్డీ వేసుకున్న నెలకు 2,000 అవుతుంది. ఇప్పుడు మీరిస్తున్న అద్దె 500, అంటే నేను నెలకు 1,500 నష్టపోతున్నాను. అందుకే నేను వెంటనే ఇల్లు అమ్మేయాలనుకుంటున్నాను. అదే ధరకు మీరు కొన్నా సరే, ఒకవేళ కొనడం ఇష్టం లేకపోతే బాడుగా 2,000 ఇచ్చినా సరే మీ ఇష్టం. తెలిసిన వారు కనుక చెప్తున్నాను అన్నాడు. రామనాథం బుర్ర గిర్రున తిరిగిపోయింది. ఇతడికి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయబ్బా అని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. రామనాథం మనోభావాన్ని గమనించిన ఓనరు నవ్వుతూ, ఏమిటలా ఆలోచిస్తున్నారు? నా బుర్ర పదునుగా ఆలోచించినందుక? అది నా తలమహత్యం కాదు. మొన్న మీ తండ్రి కొడుకులు సంభాషణ విన్నాక నాకు జ్ఞానోదయమైంది అన్నాడు. తెలివి ఎవరి సొత్తు కాదు, అది ఒకరికే పరిమితం కాదు. అవకాశం ఉన్నవాళ్ళు డబ్బుల గురించి ఎక్కువగా లెక్కలు వేయకుండా సొంతిల్లు ఒకటి ఏర్పరచుకోవాలని ఈ కథ వల్ల తెలుస్తోంది. కథ కంచికి మనమేంటికి. కథ గర్వం. మగధను పాలించే రవివర్మ చాలా ధైర్యవంతుడు, ఎంతో పరాక్రమవంతుడు. అందువల్ల రాజులో కాస్త గర్వం చోటు చేసుకుంది. ఆ కారణంగా తనంతటి వాడు మరొకడు లేడని అనుకుంటున్న రాజుకు తన వెంట తోడు ఎవరూ లేకుండా ఒంటరిగానే అడవికి వెళ్ళి జంతువులను వేటాడే అలవాటు ఉంది. మీరు మాటిమాటికి ఎవరిని వెంట పెట్టుకోకుండా ఒంటరిగా అడవికి వెళ్ళడం మంచిది కాదు. మనకి శత్రువులు ఉన్నారన్న సంగతి మీకు తెలుసు కదా. కాలం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు అన్నాడు మంత్రి రాజుతో. కానీ రాజు వినలేదు. కొన్నాళ్ళు గడిచాయి. యథాప్రకారంగా అడవికి వెళ్ళి వేటాడుతున్న రవివర్మకి అనుకోకుండా ఆపద వచ్చి పడింది. ముసుగు వేషాల్లో ఉన్న 2 వ్యక్తులు రాజును అమాంతంగా పట్టుకుని ఓ చెట్టుకు బంధించి తళతళా మెరిసే కత్తుల్ని బయటకు తీసి, నిన్ను ఇక్కడే చంపాలా లేక మా రాజ్యానికి ఈడ్చుకు వెళ్ళి చంపాలా అన్నారు. వారు
శత్రురాజ్యానికి సంబంధించిన వారని రవివర్మకి పూర్తిగా తెలిసి ప్రాణం పోయినంత పనైంది. గతంలో మంత్రి చెబుతూ వచ్చిన మంచి మాటలు ఆ రాజుకు గుర్తొచ్చినాయి. ఒంటరివాడైన తనను ఇప్పుడు ఎవరు రక్షిస్తారు? ఇలా ఆలోచిస్తున్న రవివర్మకు తమ ముసుగు వేషాల్ని తొలగించిన తన మంత్రి సైన్యాధిపతిని చూసి ఆశ్చర్యపడ్డాడు. మహారాజా, మీ మనసు మార్చడానికే మేము ఇలా కావాలనే చేశాము, క్షమించండి అన్నారు మంత్రి సైన్యాధిపతి. అప్పుడు రవివర్మకు వారిలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలిసింది. తనలో ఉన్న ఆ కాస్త గర్వం తగ్గిపోయింది. అప్పటి నుంచి రవివర్మ తనకు తోడుగా కొందరి భటుల్ని వెంట పెట్టుకుని వేటకు వెళ్ళసాగాడు. గర్వం పనికిరాదని ఈ కథ వలన తెలుస్తోంది. కథ కంచికి మనం ఇంటికి.